అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్సహబిహి అజ్మఈన్ అమ్మా బఅద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం మసలుల్ లజీనా హుమిలు తౌరాత సుమ్మ లమ్ యహ్మిలుహా కమసలిల్ హిమారి యహ్మిలు అస్ఫారా బిస మసలుల్ కౌమిల్ లజీనా కజ్జబు బిఆయాతిల్లాహ్ వల్లాహు లా యహ్దిల్ కౌమజ్ జాలిమీన్. సదకల్లాహుల్ అజీం. సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు సూరతుల్ జుమాలోని ఒక వాక్యం పఠించడం జరిగింది. సోదర మహాశయులారా, ఈ వాక్యంలో గ్రంథ ప్రజలైన యూదులు ఎవరైతే ఉన్నారో మహనీయ మూసా అలైహిస్సలాం గారికి తౌరాతు గ్రంథాన్ని ఇవ్వడంతో పాటు తాకీదు చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని అనునిత్యం పఠించాలని, మీ ద్వారబంధాలపైన, వాకిళ్లపైన, గోడలపైన లిఖించాలని, కంఠస్థం చేసుకోవాలని, అర్థం చేసుకుని ఆచరించాలని తాకీదు చేయడం జరిగింది. కానీ కొంతకాలం తర్వాత ఈ బోధనలు ఏవైతే ఉన్నాయో, పాత నిబంధన తౌరాతు గ్రంథం ఏదైతే ఉందో, మహనీయ మూసా అలైహిస్సలాం గారి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని వీపి వెనుకల పడవేసి వాటిని ఆచరించడం మానివేయడం జరిగింది. వారు తమ మనోకాంక్షలకు దాసులై భోగ విలాసాలు, ప్రపంచ సిరి సంపదలు జరుపుకునే దానికోసము, భోగ విలాసాలు అనుభవించే దానికోసము ధర్మ అధర్మాలను పాటించకుండా వారి మనోకాంక్షలనే దైవాలుగా చేసుకొని ప్రపంచంలో జీవితం గడిపిన కారణంగా దేవుని యొక్క ఆగ్రహానికి, దేవుని యొక్క శిక్షకు గురి కావడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా మనం చూసినట్లయితే వారు పాత నిబంధనను విశ్వసించడంతో పాటు పారాయణం అయితే చేయడం జరుగుతుంది. కానీ ఆ గ్రంథంలో ఉన్న బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించని కారణంగా ఈ రోజు దుర్మార్గపు కార్యక్రమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో వారే నిర్వహించడం జరుగుతుంది. వడ్డీ పేరుతో వరల్డ్ బ్యాంకు స్థాపించి ప్రపంచ పేద దేశాలకు, పేద ప్రజలకు వడ్డీలు ఇచ్చి వడ్డీ రూపంలో ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేయడం జరుగుతుంది. అదే విధంగా దేశాల మధ్య యుద్ధాలు రగిల్చి ఆయుధాలు అమ్ముకొని, ఆయుధాలు తయారు చేసుకొని దుర్మార్గమైన మార్గంలో సంపద సంపాదించడం జరుగుతుంది. అదే విధంగా మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, క్లబ్బులు, పబ్బులు అన్ని పెద్ద మొత్తంలో నిర్వహించి ధన సంపాదనే ధ్యేయంగా జీవించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా జీవించే వారిని కారుణ్య ప్రభు అయిన దైవము పవిత్ర ఖురాన్లో పుస్తకాలు మోసే గాడిదలతో పోల్చడం జరిగింది. మరి గాడిద ఏముంది, కసువు వేసినా మోస్తుంది, ధాన్యం వేసినా మోస్తుంది, పుస్తకాలు వేసినా మోస్తూ ఉంది. కానీ దానికి ఎటువంటి తేడా కనిపించదు తన జీవితంలో. మరి సోదర మహాశయులారా, గత అనుచర సమాజాలు గ్రంథాన్ని పాటించని కారణంగా దేవుని ఆగ్రహానికి, దేవునికి శిక్షకు గురి కావడం జరిగింది. మరి పవిత్ర ఖురాన్ దైవ గ్రంథం మన వద్ద ఉంది. మరి ఈ రోజు ప్రవక్త గారి యొక్క అనుచర సమాజం, ముస్లిములు దైవ గ్రంథాన్ని, పవిత్ర ఖురాన్ని ఎంతవరకు చదువుతున్నారు, ఎంతవరకు అర్థం చేస్తున్నారు, ఎంతవరకు దాని వెలుగులో జీవితాల్ని గడుపుతూ ఉన్నారు అని మనం చూసినట్లయితే వారికి మనకు పెద్దగా ఏమీ తేడా లేదు, వ్యత్యాసం కూడా ఏమీ లేదు. మరి అటువంటి సమయంలో వారిని గాడిదలతో పోల్చడం జరిగింది. మరి అదే కార్యాన్ని మనం చేసినప్పుడు మనము ఉన్నతులం అయిపోతామా, పవిత్రులం అయిపోతామా? మరి మన వద్ద గ్రంథాలు ఉండి మనం చదవనప్పుడు, ఒకవేళ ఈ రోజు పవిత్ర గ్రంథం అవతరించినట్లయితే మమ్మల్ని గాడిదలతో పోల్చడము జరుగుతుంది. అదే విధంగా సూర్య బకరాలో ఒక చోట ఈ దైవ గ్రంథం ఏదైతే ఉందో మీ వద్ద అమానతుగా ఉంది. ఈ గ్రంథ బోధనలను విశ్వ మానవులందరికీ చేరవేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ ఆ కార్యం చేయకపోయినట్లయితే మీరు దేవుని పట్టు నుంచి, దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేరు. మరి ఈ రోజు ప్రపంచ పరిస్థితులు చూసినట్లయితే మరి ముస్లిముల పరిస్థితులు పతనావస్థకు చేరుతున్నాయి అంటే ముఖ్యమైన కారణము దైవ గ్రంథము, దైవ ప్రవక్త బోధనలను విడిచిపెట్టిన కారణంగానే ఈ రోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. అందుకోసము ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. విశ్వసించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, అనుచర సమాజం ఏదైతే ఉందో, మహమ్మద్ ప్రవక్త యొక్క అనుచర సమాజము, వారు తిరిగి దైవ గ్రంథం వైపుకు, ప్రవక్తల బోధనల వైపుకు మరలవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ గ్రంథాలను విశ్వసించి చదివి అర్థం చేసుకొని ఆచరించినట్లయితే మనకు ఇహపరలోకాలలో సాఫల్యం లభించేదానికి అవకాశం ఉంది. దేవుని యొక్క అనుగ్రహంతో పాటు మోక్షం కూడా పొందే అవకాశం ఉంది. మరి ధర్మ గ్రంథాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగని దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.